హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ దాబా స్టైల్లో చూపించబోతున్నాను. వివరంగా అర్థమయ్యే విధంగా అన్ని కొలతలతో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ కర్రీని దాబా హోటల్లో తిన్న విధంగా సేమ్ ఫ్లేవర్ వచ్చే విధంగా ఇంట్లో చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చం అదే రుచి వచ్చే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నోరూరించే డాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పన్నీర్ని మీకు కావలసినంత సైజులో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 kg పన్నీర్. ఇలా చేసుకొని ఇలా అడ్డంగా కట్ చేశాను. నేను ఫస్ట్ వేడి నీళ్ళలో వేసాను. కొంచెం సేపు పన్నీర్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా విడివిడిగా తీసుకొని వేసుకున్నాము. ఒక బౌల్లో వేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కారం వేసాను. ఒక స్పూన్ వేసాను నేను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకున్నాము. ఈ పీసెస్కి పట్టేలాగా ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసేటట్టు కలపాలి. పన్నీర్ పీసెస్ని ఇలా మసాలా అంతా పట్టేలా కలుపుకొని పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ పన్నీర్ పీసెస్ని కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఒక్కసారి కొద్దిగా కలుపుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని బౌల్లో వేసుకుందాము. ఇలా తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాము అన్నీ. అదే ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు, ఒక 3-4 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి ఇది ఉడకనివ్వాలి. టమాటా ఉల్లిపాయలని కొద్దిగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పన్నీర్ కర్రీ. పన్నీర్ బటర్ మసాలా హోటల్ స్టైల్లో లాగా ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటా ఉల్లిపాయలని ఇప్పుడు మనం దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉల్లిపాయ టమాటా పేస్ట్ని మిక్సీ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గట్టిగా ఉంది కొంచెం. ఈ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఈ బిర్యానీ ఆకు వేసుకుందాము. అలానే 2 చెక్క పీసెస్ వేసాము. అలానే ఒక 4 లవంగాలు, అలానే 2 ఇలాచి. ఇది వేగిన తర్వాత ఇది కొంచెం వేగనివ్వాలి. నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకోవచ్చు. నేను నెయ్యిని వేసాను. అవైలబుల్ బట్టి మీరు వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. అలానే దీంట్లో ఈ టమాటో ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాము. టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ మనం ఉడికింది కాబట్టి ఇప్పుడు లైట్గా ఉడికితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫస్ట్ మనం ఉడకనిచ్చాం కాబట్టి ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ గ్రేవీలో నుంచి దీనిలో కొద్దిగా స్పూన్ పసుపు వేద్దాము. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేద్దాము. కొద్దిగా కారం వేద్దాము. మీ రైస్లోకి తిన్నట్టయితే కొద్దిగా మీరు టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవచ్చు. కొద్దిగా ధనియా పౌడర్ వేయాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈ గ్రేవీ అంతా ఈ మసాలాకు పట్టేలాగా. అయిన తర్వాత మనము కొద్దిగా ఒక 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను గ్రేవీ గురించి. వేసుకొని
వాటర్ పోసుకొని చూడండి ఇలా ఉండాలి గ్రేవీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి పూర్తిగా కలుపుకుందాము. గ్రేవీ తుకుతుకులాడే వరకు ఉడకనివ్వాలి. ఉడుకుతుండగా మనం కొద్దిగా ఈ పచ్చిమిర్చిని వేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్గా, కర్రీకి చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఒక్కసారి మూత పెట్టుకుందాము. కొద్దిగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీని. అని దీంట్లో కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి పూర్తిగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాము. ఉడకనివ్వాలి కొద్దిగా దగ్గర పడేలాగా. అలానే ఈ గ్రేవీలో కొద్దిగా పెరుగు వేసుకుందాము. ఈ పెరుగుని కొద్దిగా ఇలా గిల్ల కొట్టుకొని వేసుకోవాలి, ఉండలేం లేకుండా. 2 స్పూన్స్ వేసాను, ఇది సరిపోతుంది ఈ గ్రేవీకి. పెరుగుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి కర్రీని. గ్రేవీ ఇలా తుకతుక ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుండగా మనం పన్నీర్ పీసెస్ని వేసేసుకుందాము. పన్నీర్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. పన్నీర్ని వేసుకొని కొద్దిగా కలుపుకుందాము. స్లోగా కలుపుకోవాలి. పన్నీర్ని వేసిన తర్వాత ఇలా 1 నిమిషం వదిలేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేయాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయింది. దీంట్లో ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ఒక్కసారి పూర్తిగా కర్రీని కలుపుకుందాము. చూడండి ఇలా ఉండాలి గ్రేవీ, చాలా బాగుంటుంది. చపాతీ, నాన్, పరోటాకి, రైస్కి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో అలానే ఎంతో ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. దీంట్లో కొద్దిగా మెంతి, ఈ కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. చిన్నగా ఇలా తరుక్కొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కర్రీ పూర్తిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దాబా స్టైల్ పన్నీర్ టమాటో కర్రీ ఎంతో ఎమ్మీ అయిన కర్రీ రెడీ అయింది. ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఈ పన్నీర్ కర్రీని మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అచ్చం హోటల్ స్టైల్లో లాగా వచ్చింది పన్నీర్ బటర్ మసాలా. ప్లీజ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ఆ యూట్యూబ్ అల్గరిథం నా మాటలు మీకు అర్థం అవ్వట్లేదా? నా ఛానల్కి సపోర్ట్ చేయండి.